హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ జత కలిసే 11వ భాగాన్ని వినిద్దాం. వాళ్ళ డ్యాన్స్ చూసినందుకే అంతెత్తున లేచాడు. అలాంటిది నేనే డ్యాన్స్ వేస్తే నన్ను చంపేయడు. కానీ తప్పు సిద్ధుదే కదా. సిద్ధు కోపం ఒక రోజులో పోతుంది, కానీ రిషి పరువు పోతే తానున్న నెక్స్ట్ 3 ఇయర్స్ తనకి ఎంత అవమానంగా ఉంటుంది అని ఆలోచిస్తుంటే రిషికే హెల్ప్ చేయాలనిపించింది నాకు. దానికి నువ్వు అంతలా అడగడం ఎందుకు రిషి? వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు చూశాను. నేను ఇంకొకసారి ప్రాక్టీస్ చేస్తే అదే చేయగలను. ఐ విల్ ట్రై. కానీ నాకు డ్రెస్సు, ఆర్నమెంట్స్ అవన్నీ లేకుండా ఎంత చేసినా బాగోదు అన్నాను. నువ్వు ఒప్పుకున్నావు, నాకు అదే చాలు. మిగతావన్నీ నేనే సెట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బు. నిజంగా ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ హార్ట్. నువ్వు ప్రాక్టీస్ చేయి, మిగతావన్నీ నేను చూసుకుంటాను అని థ్యాంక్ యూ మరొక్కసారి చెప్పాడు, నా చేతిని గట్టిగా పట్టుకొని. మనిద్దరం ఫ్రెండ్స్ అనుకున్నాను. ఇన్నిసార్లు థ్యాంక్స్ చెప్తే అలా అనిపించడం లేదు. మొహం అదోలో పెట్టుకొని చెప్పాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్ మధ్య అక్కర్లేదని ఎవరు చెప్పారో నాకు తెలీదు. బట్ ఈ క్షణంలో నేను ఎంత రిలీఫ్ ఫీల్ అవుతున్నానో నీకు తెలీదు. నా స్ట్రెస్ అంతా ఒక్క క్షణంలో తీసేసిన నీకు ఏమిచ్చినా తక్కువే అన్నాడు రిషి. చాలు రిషి, పోయిక అన్నాను. సరే, నువ్వు ఇక్కడే ప్రాక్టీస్ చేయి, నేను అన్నిటినీ తెప్పిస్తాను అని బయటికి వెళ్ళిపోయాడు రిషి. వాళ్ళు ప్రాక్టీస్ చేసిన దానికి కొంచెం చేంజెస్ చేసుకుని నా సాంగ్కి కొరియోగ్రాఫ్ చేసుకున్నాను. డోర్ నాక్ చేసి రావచ్చా అన్నాడు రిషి. హా, ప్రాక్టీస్ అయిపోయిందా అన్నాడు రిషి. ఇదిగో డ్రెస్సు, కొత్తది కాదు, బట్ తప్పదు, ఏమనుకోకు మళ్ళీ చెప్పాడు. సరే అన్నట్టు తలూపాను. నగలు, అల్తా, మేకప్ కిట్, మేకప్ కోసం ఎవరినైనా పంపిస్తాను, నువ్వు రెడీ అయిపో, ఇంకొక గంటలో స్టార్ట్ అవుతుంది అని వెళ్ళిపోయాడు రిషి. డ్రెస్ వేసుకొని కూర్చున్నాను. చాలా రోజులైంది స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి. కొత్తగా అనిపిస్తుంది ఇదంతా. అవన్నీ పక్కన పెడితే డ్రెస్ కొంచెం లూజ్ అయింది. అదంతా ఎలా కనిపిస్తుందో అని టెన్షన్గా ఉన్నాను నేను. చిత్ర, రిషి మేకప్ అసిస్ట్ చేయమని పంపించాడు అంది ఒక సీనియర్. హా రండి ప్లీజ్ అని డోర్ తీసి బెడ్ మీదకి వచ్చినాను. తను హెయిర్ స్టైల్ సెట్ చేస్తుంటే కాళ్ళకి పారాని పెట్టుకుందామని తీసి బయట పెట్టాను. చిత్ర, డోరు బద్దలైపోయేలా బాధేస్తూ ఓపెన్ ది డోర్ అని అరిచాడు సిద్ధార్థ్. ఒక్కసారిగా తుల్లిపడి నా వైపు కంగారుగా చూస్తుంటాను. జస్ట్ ఎ మినిట్ అని తనని పక్కకి జరిపి నేను వెళ్ళి డోర్ తీశాను. ఓహో, ఆల్రెడీ రెడీ అయిపోయావన్నమాట. నా మాట అంటే విలువ లేదు కదా. అందరినీ వాళ్ళకి హెల్ప్ చేయొద్దని నేను చెప్తుంటే నువ్వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తే నేను మొహం ఎక్కడ పెట్టుకోవాలి? అస్సలు వద్దు అని చెప్పిన తర్వాత ఆ మాత్రం అర్థం చేసుకోలేవా చిత్ర నువ్వు అని గట్టిగా అడిగి ఎదురుగా ఉన్న పారాణి బాటిల్ తీసి విసిరి కొట్టాడు బయటికి. అది ఫ్లోర్కి తగిలి కిందంతా పడిపోయింది. తన వైపు బెదురుతూ చూశాను. పద నువ్వు అన్నాడు సిద్ధు. ఏం చేస్తున్నావు సిద్ధు? అసలేమైంది నీకు? మన కాలేజ్, మన ఫెస్ట్ ఇది. అలాంటిది తన మీద పంతానికి నువ్వు వాళ్ళకి యాక్సెంట్ చేసిన వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏంటి? పాపం రిషి, తనకి ఎంత స్ట్రెస్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు కదా. 20 లక్షల బడ్జెట్ని తనొక్కడే హ్యాండిల్ చేయాలంటే ఎలా ఉంటుంది చెప్పు? ఆ మాత్రం అర్థం చేసుకోవా అన్నాను కొంచెం కోపంగా. నువ్వు వాడికి వంత పాడే నాకు తిక్క రేగొట్టావు. నువ్వు చేసిన మోసానికి తగిన పర్యవసానం నీకు ఉంటుంది, మైండ్ ఇట్ పొగరుగా చెప్పి వెళ్ళిపోయాడు సిద్ధు. నాకు అసలు ఏం జరిగిందో తెలియక సందిగ్ధంలో ఉండిపోయాను. నన్ను చూస్తేనే నా భుజం మీద చేసి వీఆర్ గెట్టింగ్ లేట్ అంది తను. డోర్ ఓపెన్ చేసి ఉండడంతో లోపలికొచ్చి కింద ఒలిగిపోయిన పారాయణి నన్ను ఒక్కసారి చూసి నీ గజ్జెలు అని నా చేతిలో పెట్టాడు రిషి. ఇంటికెళ్ళి నా కోసం తీసుకొచ్చాడా అని ఆశ్చర్యంగా చూశాను తన వైపు. నా ముందు బెండై నా కాళ్ళని చేతిలోకి తీసుకున్నాడు రిషి. తెలియని బిడియం చేరుతుంటే కంగారుగా చూశాను. రిషి అంటూ సిద్ధు వచ్చి గొడవ చేశాడా? నా చేతిలో ఉన్న గజ్జలు తీసి కాళ్ళకు కడుతూ అడిగాడు. తనేదో చెప్పాడు, నేనేదో చెప్పాను అని కాదు, కానీ నీకంటూ ఒక గుర్తింపు, నీ కళకంటూ ఒక స్థాయి ఉండడం తప్పేం కాదు సుబ్బు. నేనొక మాట, తనొక మాట నువ్వు వినాలే కానీ ప్రపంచంలో అందరూ వాళ్ళ ఒపీనియన్స్ చెప్తూనే ఉంటారు. కానీ నీ లైఫ్ బతికేది నువ్వు. రిగ్రెట్స్ ఉంటే వచ్చేది నీకు, వాళ్ళకి కాదు. సో నీకేం కావాలో తెలుసుకొని అటువైపుగా వెళ్లాల్సిన అవసరం నీకే ఉంది. మనం దేన్నైనా ఇష్టపడితే దానికోసం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. అది మనిషి అయినా, కళ అయినా, వస్తువైనా అని నా కాళ్ళకి పారాని పెట్టి లేచి నీ నిర్ణయం నువ్వే తీసుకో, అది ఏదైనా నేను గౌరవిస్తాను అని బయటికి నడిచాడు రిషి. తన వెనకే ఆ అమ్మాయి కూడా. అందరూ వెళ్ళిపోయాక ఒంటరిగా ఉండిపోయాను, ఏం చేయాలో అర్థం కాక. తను వెళ్ళిన చాలాసేపటికి మామూలు కాలేకపోయాను. అక్కడ నా కళకి గుర్తింపు కంటే ఎక్కువ నా ఫ్రెండ్ పరువే ముఖ్యం. నా కోసం కాదు,
రిషి కోసం మాత్రమే చెయ్యాలి అని నిర్ణయం తీసుకున్నాను. ఇంకొకసారి స్టెప్స్ అన్నిటినీ ప్రాక్టీస్ చేసి బయటికి నడిచాను. వెయిటింగ్ హాల్లో నిల్చొని ఫంక్షన్ ఆర్డర్ రాసుకుంటున్న రిషిని చూసి ఓకే అన్నట్టు కళ్ళతో చెప్పి ఫస్ట్ రోలో కూర్చున్నాను. ఇనాగ్రేషన్ విత్ ఆ క్లాసికల్ పర్ఫార్మెన్స్ బై చిత్రా సుబ్బలక్ష్మి ఫస్ట్ ఇయర్ సిఎస్ఈ అనౌన్స్మెంట్ వచ్చింది. స్టేజ్ మీద లైట్స్ ఆఫ్ అవ్వగానే పక్క నుండి స్టేజ్ మీదకి వెళ్ళిపోయాను. పర్ఫార్మెన్స్ జరుగుతున్నంతసేపు భయంకరమైన నిశ్శబ్దం అక్కడ. ఆల్మోస్ట్ ఆఖరికి వచ్చేసింది, కానీ ఎవరి కళ్ళలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేదు. ఏదో ఆలోచిస్తున్నట్టు చూస్తున్నారు అంతే. అయినా ఇంజనీరింగ్ కాలేజీలో క్లాసికల్ డ్యాన్స్ ఎవరైనా చేస్తారా? ఎవరు చూస్తారు నా డ్యాన్స్, నా తలకాయ అని తిట్టుకొని అప్రయత్నంగా ఫస్ట్ రోలో నించున్న రిషి వైపు చూసా. ఏదో దేవతను చూస్తున్నట్టు చూస్తున్నాడు నన్ను. అది చూడగానే అప్రయత్నంగానే నవ్వు వచ్చింది. దాన్ని కవర్ చేస్తూ కంప్లీట్ అయ్యాక ఇంకా అందరూ కామ్గానే ఉన్నారు. అంత చండాలంగా చేశానా అనుకుంటున్నాను. అందరికంటే ముందు నించుని క్లాప్స్ కొట్టాడు రిషి. ఒక్కొక్కరుగా అందరూ లేచి స్టాండింగ్ ఓవేషన్ ఇస్తుంటే కంగారు వచ్చేసింది నాకు. ఇంకొక్క నిమిషం ఉంటే నాకున్న సోషల్ యాంగ్జైటీతో పోయేలా ఉన్నాను అని అందరికీ థ్యాంక్స్ చెప్పేసి పరిగెత్తి స్టేజ్ మీద నుండి దిగి రూమ్లోకి వెళ్తుంటే నా వెనకే వచ్చి థ్యాంక్ యూ సో మచ్ సుబ్బు, నువ్వు డ్యాన్స్ చేస్తుంటే అలా ఉండిపోయాం తెలుసా, ఆ కళ్ళు, ఆ ఎక్స్ప్రెషన్స్, బాబోయ్ చంపేశావు తెలుసా అన్నాడు రిషి. ఆ మాట విని చిన్నగా నవ్వి థ్యాంక్ యూ అన్నాను. డ్రెస్ చేంజ్ చేసుకొనిరా, ఫస్ట్ రోలోనే ఉన్నారు మన వాళ్ళంతా, అక్కడ కూర్చో నేను వెళ్తున్నాను అని నా చేతిలో ఫ్రూటీ పెట్టి వెళ్ళిపోయాడు రిషి. డ్రెస్ చేంజ్ చేసుకుని ఫ్రూటీ తాగి ఫస్ట్ రోలో కూర్చున్నాను. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం పూర్తి చేసి మైక్ తీసుకుని మాట్లాడుతున్నారు బీసీ సార్. ఈయన ఎప్పుడు సోదేగా మాట్లాడేది అనుకుంటూ ఫోన్ తీసుకుని మీమ్స్ స్క్రోల్ చేస్తున్నాను. హే నిన్నే అంటూ భుజం మీద పొడిచాడు రవి. ఏంటి అన్నాను కళ్ళు చిట్లించి చూస్తూ. సార్ పిలుస్తున్నారు అని తల తిప్పాడు స్టేజ్ వైపు. మానవ తల తిప్పి అటువైపు చూస్తున్న నాకు మైక్ చేతిలో పట్టుకుని నా వైపే చూస్తున్న వీసీ సార్ వైపు చూస్తూ లేచి నించున్నాను. ప్లీజ్ కమాన్ టు ద స్టేజ్ అన్నారు అతను. వెంటనే చేతిలో ఉన్న ఫోన్ పక్కన పెట్టి స్టేజ్ మీదకి నడిచాను. చాలామందికి తెలీదు, నేను ఇదే కాలేజీలో నా బీటెక్ కంప్లీట్ చేశాను. నేను థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు ఇలానే జరిగిన మా ఇనాగ్రేషన్కి మా జూనియర్ ఫస్ట్ ఇయర్లో ఉండే అమ్మాయి డ్యాన్స్ వేసింది. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం చూసిన డ్యాన్స్ ఇప్పుడు గుర్తొచ్చింది. తన పేరు కూడా మీరందరూ టాపర్స్ బోర్డులో చూసే ఉంటారు, లక్ష్మీ స్వరూప. మన యూనివర్సిటీ మొత్తం మీద తనొక్కరితే లేడీ గోల్డ్ మెడలిస్ట్ అన్నారు వీసీ సార్. ఆ పేరు వినగానే ఆశ్చర్యంగా చూశాను సార్ వైపు. ఐ విష్ 4 ఇయర్స్ తర్వాత నీ పేరు కూడా అలానే చూడాలి అన్నారు సారు. సరే అన్నట్టు తలూపి థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు నన్ను కంపేర్ చేసిన వ్యక్తి నాకు చాలా స్పెషల్. ఆవిడంతా నా వల్ల ఎలానో అవ్వదు. అట్లీస్ట్ ఆవిడలో ఒక 10% అచీవ్ చేసినా కూడా నా లైఫ్లో నేను సక్సెస్ అయినట్టే అన్నాను. సో నీకు ఆవిడ తెలుసా క్యూరియస్గా అడిగారు అతను. మా అమ్మ ఆవిడ, కించిత గర్వంగానే చెప్పాను. ప్రోగ్రామ్స్ లేట్ అవుతున్నాయని స్టేజ్ మీద నుండి కిందికి దిగి నన్ను పక్కనే కూర్చోబెట్టుకుని 6 గంటకి పైగా అమ్మ గురించి నాన్న గురించి చాలాసేపు మాట్లాడారు సారు. నాన్న కూడా సార్కి చాలా బాగా తెలుసట. సార్కి ఎన్నో అసైన్మెంట్స్లో హెల్ప్ చేశారట. కాసేపు మాట్లాడిన తర్వాత పర్సనల్గా నా నెంబర్ తీసుకుని ఆల్ ది బెస్ట్ చెప్పి వదిలేశారు వీసీ సార్. అప్పటికే అన్ని పర్ఫార్మెన్స్లు స్టార్ట్ అయ్యి ఫుడ్ కోర్ట్ కూడా. తినడానికి వెళ్దామా వచ్చిన నన్ను అడిగాడు రవి. నిజానికి సిద్ధు దగ్గరికి వెళ్దామని అనుకున్నాను, కానీ వీళ్ళు నా కోసమే భోజనం లేకుండా ఉన్నారని అర్థమై భోజనం చేయగానే వెళ్దామని ఉండిపోయాను అక్కడే. పద, నేను రిషిని పిలుచుకొని వస్తాను పద అన్నాడు రవి. నేను, క్రిష్, మేఘ, ఆకాష్ నడుచుకుంటూ వెళ్తుంటే అసలు ఈవెంట్కే రాకుండా వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి గ్రౌండ్ దగ్గర కూర్చున్నాడు సిద్ధు. తన్ని చూసి నవీన తను పట్టించుకోడు కదా అని తనతో ఏం మాట్లాడకుండా నా ప్లేట్లో ఫుడ్ పెట్టించుకుని రిషి కూడా ప్లేట్ పట్టుకుని నించునున్నాను. వాడు తర్వాత తింటాడట, గెస్ట్ దగ్గర బిజీగా ఉన్నాడు అన్నాడు రవి. సరే మనం త్వరగా తినేసి వెళ్ళి గెస్ట్ల దగ్గర ఉందాం, ఆ తర్వాత రిషి తింటాడు అన్నాను. ఫుడ్ మెనూ కూడా చాలా బాగుంది, ఐటమ్స్ అన్నీ సూపర్, రిషి చాలా కేర్ తీసుకున్నాడు కదా అన్నాను. ఇదొక కూతురు పెళ్లిలా ఫీల్ అయ్యి చేశాడు వాడు. నువ్వే కానీ లాస్ట్ మినిట్లో హెల్ప్ చేయకపోయి ఉంటే మొత్తం నాశనం అయ్యేది అన్నాడు రవి. ఒకవేళ నా పొజిషన్లో మీరుంటే హెల్ప్ చేయరా అన్నాను. ఖచ్చితంగా చేస్తాను, రిషికి కాకపోతే ఇంకెవరికి హెల్ప్ చేస్తాను నేనైనా అన్నాడు రవి. మరి నీకు రిషి ఎలా ఫ్రెండో నాకైనా అంతేగా, నేను హెల్ప్ చేయడంలో అంత వింతే ఉంది అన్నాను. నాకు రిషి ఒక్కడే ఇంపార్టెంట్ పండు, కాబట్టి నేను వాడి వైపే స్టాండ్ తీసుకుంటాను. కానీ అక్కడ మీకు ఇద్దరు ఇంపార్టెంటే.
ఎవరికి స్టాండ్ తీసుకోవాలనే డెసిషన్ వచ్చినప్పుడు కరెక్ట్ పర్సన్కి నీ హెల్ప్ అందించావు కాబట్టి నువ్వెప్పుడు స్పెషలే మాకు అన్నాడు రవి. నిజమో ఏమో నాకేం అర్థం కాలేదు. అతిగా ఆలోచించకుండా ప్లేట్ పట్టుకుని రిషికి అందించి భోజనం చేస్తున్న గెస్ట్ దగ్గర కూర్చున్నాం మేము. వాళ్ళు డిన్నర్ కంప్లీట్ చేసి డీజే స్టార్ట్ అవుతున్న టైంలో ఎంజాయ్ చేయమని వెళ్ళిపోయారు. డిన్నర్ కంప్లీట్ చేసి ప్రశాంతంగా కూర్చున్నాం అందరూ స్టేజ్ మీద అవుతున్న ప్రోగ్రామ్స్ చూస్తూ. నైట్ పార్టీ టైం స్టార్ట్ అయింది. నెమ్మదిగా డీజే స్టార్ట్ చేశారు. మొత్తం అందరూ హుషారుగా ఎగురుతున్నారు. మనకి అంతకంటే ఎగరాలని ఇంట్రెస్ట్ ఉన్నా చుట్టూ ఉన్న జనాలను చూసి నీరసం ముంచుకొచ్చింది. బావకి రమ్మని మెసేజ్ చేసి నా బ్యాగ్ సర్దుకొని కూర్చున్నాను వెళ్ళిపోవడానికి. బాగా హెల్ప్ చేశావు కదా నీ ఫ్రెండ్కి. నా పక్కన కూర్చొని కాస్త సీరియస్గా చూస్తూ అడిగాడు సిద్ధు. ఏం మాట్లాడకుండా చూశాను తన వైపు. ఓకే ఫైన్ వదిలే, బట్ డ్యాన్స్ చాలా బాగా చేశావు, చూస్తూనే ఉండిపోవాలనిపించింది. నీకు వీడియో తీశాను అంటూ తన ఫోన్లో ప్లే చేసి చూపించాడు. ఐఫోన్ కదా, క్వాలిటీ బాగొచ్చింది, చాలా బాగుంది, నాకు సెండ్ చేస్తావా అన్నాను. ష్యూర్, బట్ ఇందాక జరిగింది మర్చిపోయి నాతో ముందులా ఉంటానంటేనే అన్నాడు సిద్ధు. ముందులా అంటే నీకు తెలీదా? తెలీదు, నిజంగానే తెలియట్లేదు సిద్ధు. వాట్ ఐ యామ్ టు యూ? తన వైపు చూస్తూ అడిగాను. ది ఓన్లీ గర్ల్ ఐ వాంట్ టు హ్యావ్ ఇన్ మై లైఫ్, స్థిరంగా చెప్పాడు సిద్ధార్థ్. ఒక పక్క బావ నుండి ఫోన్ వస్తుంటే లిఫ్ట్ చేయబోతున్న నా చేతిని గట్టిగా పట్టుకొని, నీ లైఫ్లో నేను కూడా ది ఓన్లీ మ్యాన్ అవ్వాలని కోరుకుంటున్నాను, నేను అదే కదా అని గట్టిగా అడిగాడు సిద్ధు. ఏం మాట్లాడుతున్నావు సిద్ధు? వెనక్కి జరుగుతూ అడిగిన నన్ను ముందుకు లాగి, నన్ను కాదని ఇంకొకరిని నీ లైఫ్లోకి తెచ్చుకునే ప్రయత్నం చెయ్యకు చిత్ర, అది నీకు మంచిది కాదు అని సీరియస్గా చెప్పి, మీ బావ వచ్చాడు వెళ్ళు అన్నాడు నన్ను వదిలి. తను వదలగానే లేచి పరిగెత్తాను బయటికి. అటు నుండి వస్తున్నావేంటి? అక్కడంతా చీకటిగా ఉంటే ఎవరున్నారు అక్కడ అన్నాడు బావ. ఎవరు లేరు కంగారు దాస్తూ చెప్పాను. లేదు ఎవరో ఉన్నారు అంటూ నా చేతిని పట్టుకుని అటువైపుగా నడిచాడు బావ. అక్కడికి వెళ్ళి ఫోన్ టార్చ్ ఆన్ చేసి ఎవరూ లేకపోవడంతో, ఒక్కరితివే ఎక్కడ పెడితే అక్కడ కూర్చోవద్దని 1,00,000 సార్లు చెప్పినా వినవే అని మొట్టికాయ వేశాడు. అది పక్కన పెట్టు, నీకొకటి చూపిస్తా పదా అని చేయి పట్టుకుని లాక్కెళ్ళి కార్లో కూర్చున్నాక వీడియో ప్లే చేసి ఇచ్చాను. వావ్ పండు, చాలా బాగా చేసావే, ఈ డ్రెస్ అవన్నీ అప్పటికప్పుడే ఎలా అని షాకింగ్ అడిగాడు బావ. అవన్నీ రిసీవ్ చూసుకున్నాడు. వీసీ సార్ అయితే నన్ను పొగిడారు తెలుసా, గర్వంగా చెప్పాను. అబ్బో బాగానే ఎంజాయ్ చేసావైతే అన్నాడు బావ. హా మరి రిషి వాళ్ళు రారా అన్నాడు బావ. రిషి ఆర్గనైజర్ కదా, అందరూ వెళ్ళిపోయేంత వరకు తను రాడు, తను వచ్చేంత వరకు మిగతా వాళ్ళు రారు, చేతులు ఊపుతూ చెప్పాను. అవును రిషి ఆర్గనైజర్ కదా, ఈవెంట్ ఎలా హ్యాండిల్ చేశాడు అన్నాడు బావ. సూపర్, ఎక్కడ ఫస్ట్ అనేదే లేదు, డీజే కూడా చూడు ఎంత కంట్రోల్డ్గా అవుతుంది అన్నాను. అయితే రిషికే రూప పెళ్ళి ఈవెంట్ కూడా అప్పచెప్పాలి అని నవ్వాడు బావ. అవును బావా, రూప అక్క పెళ్ళికి చుట్టాలందరూ వస్తారు అంది అత్త. ఎప్పటి నుండి అన్నాను. అప్పుడే కాదులే, 2 వీక్స్ ముందు నుండి రావడం స్టార్ట్ అవుతుంది, హడావిడి మేళం అందరూ అని విసుక్కున్నాడు బావ. నవ్వొచ్చినా కామ్గా ఊరుకున్నాను. ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను పైకి వెళ్ళగాని లాక్ వేసుకుని కిందికి వెళ్ళిపోయాడు బావ. ఫ్రెష్ అయి మేకప్ అంతా కొబ్బరి నూనె వేసి వదిలించుకొని స్నానం చేసి బెడ్ మీద కూర్చున్నాను. అప్పుడే ఫోన్ రింగ్ అయింది. ఈ టైంలో ఫోన్ అంటే సిద్ధు ఏమో అని కంగారుగా వచ్చేసి గబగబా వెళ్ళి చూస్తే రిషి నుండి అవడంతో లిఫ్ట్ చేశాను. ఏమైంది అంటూ. సుబ్బు, కింద డోర్ లాక్ చేశారు, ఒక్కసారి తీస్తావా అన్నాడు రిషి. కీస్ ఎక్కడుంటాయి నాకు తెలీదు అన్నాను. కిందే తులసి మొక్క దగ్గర ఉంటాయి దా అన్నాడు రిషి. హా ఒక్క నిమిషం అని కిందికెళ్ళి లాక్ తీసి మళ్ళీ లాక్ వేసి మీదకెళ్తుంటే సుబ్బు అన్నాడు రిషి. హా ఈరోజు దిష్టి తీసుకొని పడుకో అని నా వైపు చూడకుండా వెళ్ళిపోయాడు మీదకి. దిష్టి ఎవరు పెడతారు? దిష్టి ఎవరు తీస్తారు? ఊర్లో అయితే అమ్మమ్మ తీసేది, అసలు ప్రోగ్రాం అయ్యాక దిష్టి తీయకుండా ఇంట్లో రానిచ్చేదే కాదు, ఇప్పుడు ఎవడు అవన్నీ తీస్తారు అనుకుంటుంటే అమ్మమ్మకి ఆ వీడియో పెడదామని గుర్తుకొచ్చి వాట్సాప్లో సెండ్ చేసి పడుకున్నాను ప్రశాంతంగా. తర్వాత రోజు పొద్దున్నే లేవడమే మా అమ్మమ్మ ఫోన్కి నిద్రలేచాను. చెప్పమ్మా కోపిష్టి లక్ష్మి అన్నాను కళ్ళు తెరవకున్నాను. నిన్న డ్యాన్స్ చేసావా సంబరంగా అడిగింది. హా, మొన్న అడిగితే ఎందులోనూ పార్టిసిపేట్ చేయడని చెప్పా. మొన్నటి వరకు ఏంటి నిన్నటి వరకు అనుకోలేదు, అదొక పెద్ద కథ అన్నాను. పర్లేదు, నాకు చాలా టైం ఉంది, నువ్వు తీరిగ్గా చెప్పు అంది. నిన్న ఆ డ్యాన్స్ వేరే అమ్మాయిలు చెయ్యాలి, కానీ వాళ్ళకి చిన్న యాక్సిడెంట్ అవ్వడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రిషి వాళ్ళకి హెల్ప్ చేయడానికి
నేనే చేశాను అన్నాను. ఓ బాగా చేసావే, నా దిష్టే తగిలేలా ఉంది అంది అమ్మమ్మ. నిన్న వీసీ సార్ కూడా అమ్మతో పోల్చి చెప్పారు తెలుసా, గర్వంగా చెప్పాను. అవునా, మీ అమ్మని ఇంకా గుర్తుపెట్టుకున్నారా ఆశ్చర్యంగా అడిగింది. అయినా మీ అమ్మ నాట్యం చేస్తుంటే పాత సినిమా యాక్టర్ భానుప్రియ ఉంది కదా, ఆవిడలా ఉండేది తెలుసా, ఆ కళ్ళు జడ ఊపుతూ అంది అమ్మమ్మ. అవునా, అమ్మ డ్యాన్స్ నేను ఎప్పుడూ చూడలేదు అన్నాను ఉక్రోషంగా. నేనే వేల మీద లెక్కబెట్టినన్నిసార్లు చూశానే అని నవ్వి, 10 రోజుల్లో నేను అక్కడికి వస్తాను అంది అమ్మమ్మ. ఎందుకు? ఎందుకంటే నీ మొహం రూప పెళ్ళి కదా అంది అమ్మమ్మ. హా, రూపక్క పెళ్ళికి వస్తున్నావా అన్నాను హ్యాపీగా. హా అవును, ఇంతకీ అబ్బాయి ఎలా ఉన్నాడే అంది. ఏమో అమ్మ, చూడనే లేదు నేను అన్నాను. చూడకపోవడం ఏంటి, అదే ఇంట్లో ఉంటూ పెళ్లి చూపులు అయినప్పుడు నువ్వేం చేస్తున్నావు అంది మోహన్ చిట్లించి చూస్తూ. నేను పైనున్నాను, కింద పెళ్లి చూపులు అయ్యాయి అన్నాను. నువ్వెందుకు మీదున్నావు, నీ అత్త ఉండమని చెప్పిందా అంది. అవును అని నిజంగా తలూపాను. అదిగో మళ్ళీ తన కుళ్ళు బుద్ధి పోనిచ్చుకుంది కాదు. నువ్వు మాత్రం కుటుంబం కదా, శుభకార్యం జరుగుతుంటే నిన్ను ఎక్కడో ఎందుకు వదిలేస్తుంది, ఆగు మీ మామయ్యకి ఫోన్ చేసి గట్టిగా ఇస్తాను అని కాల్ కట్ చేసింది. అమ్మా అని అరుస్తున్న వృధా ప్రయాసే. మళ్ళీ ఫోన్ కలిపేసరికి బిజీ వస్తుంది, అటు మా మామయ్యకి దంచుతుంది అని అర్థమైంది. తల కొట్టుకుని లేచి ఫ్రెష్ అయ్యి కిందికి దిగుతుంటే కళ్ళతోనే కాల్ చేసేలా చూస్తుంది అత్త. అప్పటికే అమ్మమ్మ గారి కోటింగ్ ఇక్కడి దాకా వచ్చినట్టుంది. ఆ కళ్ళల్లో ఉన్న మిరపకాయ ఘాటుకి చచ్చిపోతానేమో అని కంగారొచ్చి గబగబా ఫుడ్ బాక్స్లో పెట్టుకుని అత్తవైపు చూడకుండా బయటికి పరిగెత్తాను. నిద్రమోహాలతో కిందికి వస్తూ కనిపించారు రిషి వాళ్ళు. కాలేజీకి వెళ్తున్నావా అన్నాడు రిషి. హా, ఈరోజు ఎవరొస్తారు, అందరూ పార్టీ హ్యాంగ్ ఓవర్లో ఉంటారు అన్నాడు రిషి. అవునా, ఇట్స్ ఓకే, నేను లైబ్రరీలో ఉంటాను, ఆల్రెడీ రెడీ అయిపోయాను కదా అని బాయ్ చెప్పేసి నడుచుకుంటూ వెళ్తున్నాను. రోజు వీళ్ళతో వెళ్ళడం అలవాటైపోయింది కదా, ఆ కొంచెం దూరం కూడా చాలా ఎక్కువలా అనిపించింది. బస్సులో కూర్చుని సాంగ్స్ పెట్టుకున్నాను. వెంటనే సిద్ధు నుండి మెసేజ్, కాలేజీకి వస్తున్నావా అని. హా అని రిప్లై ఇచ్చాను. ఓకే అని మెసేజ్ చేసి వదిలేశాడు. నా గురించి అడిగినప్పుడు తన గురించి చెప్పాలని కామన్ సెన్స్ లేదు అని తిట్టుకుని సాంగ్స్ వింటున్నాను నా స్టాప్ వచ్చేంతవరకు. స్టాప్ రాగానే బస్ దిగుతుంటే నా ఎదురుగా బైక్ మీద ఉన్నాడు సిద్ధు. తనని చూడగానే చిన్నగా నవ్వి దగ్గరికి వెళ్ళాను. ఈరోజు కూడా క్లాస్కి వచ్చే డెడికేషన్ అవసరమా అన్నాడు మొహం అదొరకంగా పెట్టి. ఇంట్లో బోరింగ్, అదే ఇక్కడికి వస్తే లైబ్రరీకి అయినా వెళ్ళొచ్చు కదా అని వచ్చాను అన్నాను. లైబ్రరీయా అని షాక్ అయ్యి, మనం ఇంకా ఫస్ట్ ఇయర్ మాత్రమే, గుర్తించాలి తమరది, అంత చదువు పనికిరాదు అన్నాడు వెటకారంగా. తెలుసు, కానీ నాకు చదువు ఇంపార్టెంట్ కదా, తప్పదు అని నిట్టూర్పుగా చెప్పి, వస్తున్నావా కాలేజీకి అన్నాను. ఒక్కరితవే ఏముంటావులే, నేను కూడా వస్తాను లైబ్రరీకి అన్నాడు సిద్ధు. లైబ్రరీ మొత్తం ఖాళీ, పుస్తకాలు వెతుక్కొని తెచ్చుకున్నాను నేను. హ్యారీ పోటర్ బుక్ తెచ్చుకొని కూర్చున్నాడు సిద్ధు. గంట కూడా అవ్వకుండానే గంట కొడుతున్నట్లు ఫోన్లు తనకి. ఏమైనా ప్లాన్స్ వేసుకున్నావా అని అసహనంగా అడిగాను, అన్ని ఫోన్లు వస్తుంటే చిరాగ్గా అనిపించి. యాక్చువల్లీ ఎస్, మా ఫ్రెండ్స్తో గో కార్టింగ్ ప్లాన్ ఉంది, ఐ నీడ్ టు గో అన్నాడు. మరి వెళ్ళాల్సింది కదా, ఎందుకు ఆగావు అర్థం కాక కన్ఫ్యూజన్గా అడిగాను. ఒక్కరితివే ఉన్నావని ఆగానులే అన్నాడు. అదేం పర్వాలేదు, నువ్వు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళు, నాకేం ఇబ్బంది లేదు అన్నాను. నీలాంటి గర్ల్ ఫ్రెండ్స్ అందరికీ ఉండాలి, అప్పటికి కానీ ఇండియా బాగుపడదు అని నవ్వి, ఓకే ఐ విల్ టేక్ ఏ లీవ్ దెన్ అన్నాడు. డన్ అని తమ్ చూపించాను. వెళ్తూనే మళ్ళీ వెనక్కొచ్చి, సీనియర్స్ కానీ ప్యారలల్స్ కానీ మాట్లాడడానికి ట్రై చేస్తే నాకు చెప్పు, వాళ్ళతో మాట్లాడుకో అని కాస్త సీరియస్గా చెప్పి వెళ్ళిపోయాడు. వాట్ అర్థం కాలేదు నాకు. అప్పటిదాకా మా మాటలు వింటున్న పూర్వి మాత్రం వచ్చింది, యు ఆర్ సో లక్కీ అంటూ. దేనికి అర్థంగా అడిగాను. నేను యాప్లో ఒక స్టోరీ చదువుతాను, అందులో కూడా హీరో ఇలానే హీరోయిన్ మీద పొసెసివ్ ఫీల్ అవుతాడు తెలుసా అంది పూర్వి. పొసెసివా? హా, పొసెసివ్ అంటే ఎలా చెప్పాలి, ఇప్పుడు నాకు నువ్వంటే ఇష్టం అనుకో, నువ్వు వేరొకరితో మాట్లాడినా వాళ్ళతో కలిసినా నాకు నచ్చదు కదా, అదొక వే ఆఫ్ లవ్ ఎక్స్ప్రెషన్. మోస్ట్గా మన జెన్జీ వాళ్ళది ఇలానే ఉంటుంది, బట్ మన యూనివర్సిటీలో అయితే ఎవరూ లేరు సిద్ధు తప్పించి. హీఈస్ లైక్ ఏ హీరో డైరెక్ట్లీ ఫ్రమ్ కొరియన్ డ్రామా కదా అంది పూర్వి. అంతేనా? సో సిద్ధులో ఉండే ఆ యాంగర్ సైడ్ అంతా ఒక ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్వా? నాకెందుకు ఇవన్నీ తెలియలేదు అని ఆలోచిస్తూ మేబీ అన్నాను. మేబీనా అంది. సారీ, నువ్వు చెప్పింది వినలేదు, ఏమన్నావు అన్నాను. తను రిపీట్ చేయగానే ఎస్ అంటూ చిన్నగా నవ్వి లంచ్ చేసి వస్తా అని లేచాను. క్యాంటీన్లో కూర్చుని నా లంచ్ బాక్స్ ఓపెన్ చేయగానే
వెనకే క్యాంటీన్ అన్న స్పీకర్లో పెట్టిన పాట వినిపించింది. లేత ప్రాయాలలోన అంటూ. అంటే తనది లవ్ కాదా, ఆకర్షణ అనుకుంటూ ఉంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.